భయ్యా వచ్చేసారా? రండి, ఫస్ట్ ఫ్లోర్ రండి. 105. ఎవరే? డ్రెస్ ఆర్డర్ పెట్టుకున్నాను. డ్రెస్ ఆర్డర్ ఎందుకు పెట్టుకున్నావు? నువ్వు మొన్నే కదా 5,000కు 10,000కు ఆర్డర్లు పెట్టుకున్నావు. ఇందాక పార్టీ అన్నావు కదా, అందుకే డ్రెస్ ఆర్డర్ పెట్టుకున్నాను. పార్టీ అని చెప్పి 10 నిమిషాలే కదా అయింది, అప్పుడే డ్రెస్ ఎలా వస్తుంది? అంటే ఇప్పుడు కొత్తగా ఒక యాప్ పెట్టారు, గ్రాస్ ఇన్ 10 minutes లాగా డ్రెస్ ఇన్ 10 minutes తెచ్చేస్తున్నారు, అందుకని పెట్టేసుకున్నాను. ఏం యాప్? అదొక కొత్త యాప్లే, నీకు తెలియదు కానీ. ఇన్ని వస్తున్నాయి కానీ మందు మాత్రం ఆన్లైన్లో రావట్లేదు. మనం కూడా ట్విట్టర్లో 2 ట్వీట్లు వేసి మెయిల్ పెడితే గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది అనుకుంటా. మందు కూడా ఇస్తే బాగుండేది. అదిగో వచ్చాడు, తీసుకోబో. భయ్యా 5276. థ్యాంక్ యూ మేడం. ఏ బాబు, 10 నిమిషాల్లో డ్రెస్సులు ఇవన్నీ డెలివరీ ఇస్తున్నారు, ఏం యాప్ అది? అయ్యో, మీరు ఎలా నమ్మారు సార్? 10 minutes లొకేషనే తెలియట్లేదు, చూస్తే చదువుకునే లెక్క ఉన్నారు. దొరికిపోయానా? వాడు నన్ను ఖచ్చితంగా గుర్రని అనుకోనుంటాడు. అయ్యో, 10 నిమిషాల్లో డ్రెస్ వస్తుందంటే నేను ఎట్లా నమ్మాను అసలు? నీకు కొంచెం కూడా మనీ అంటే వాల్యూ లేకుండా పోయిందే. మొన్నే కదా అన్ని థౌజండ్స్కి డ్రెస్సులు ఏవేవో పెట్టుకున్నావు, మళ్ళీ ఏంటిది డ్రెస్సు? మరి నువ్వేమో ఎప్పుడు పడితే ఎప్పుడు పార్టీలు ఫంక్షన్లు అంటుంటావు, అప్పుడప్పుడు డ్రెస్సులు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పు, అందుకని డ్రెస్ ఆర్డర్ పెట్టుకున్నాను. ఇప్పుడు తప్పు నాదంటావా? నీది కాదే తప్పు, క్రెడిట్ కార్డ్ ఇచ్చినోడు. వదిలే. ఇంకో ఆర్డర్ ఎప్పుడు వస్తుందో? 10 minutes మళ్ళీ ఆర్డర్ ఉందా? అయ్యో, అయిపోయింది ఈరోజు. ఈయన ఎక్కడున్నాడు? పిచ్చుకలు తగ్గిపోయినాయి బాగా, పొల్యూషన్. ఏవండి, ఏంటి రోజు మీరు బయటకు వెళ్ళట్లేదా? లేదు, ఖాళీగా ఉంటే మీరు సరదాగా కొంచెం బయటకు వెళ్ళి రావచ్చు కదా, మంచి గాలి వస్తుంది. బయట మంచి గాలి ఎక్కడుంది? మొత్తం పొల్యూషనే కదా. ఆ ట్రాఫిక్ పొగ మొత్తం మనం పీల్చుకోవాల్సి వస్తుంది. ప్రశాంతంగా ఎక్కడే ఉన్నాం అనుకో, కొంచెం చెట్లు అన్నా హ్యాపీగా. సరే, నాకు షాంపూ కావాలి, కిందికి వెళ్ళి షాంపూ తీసుకురండి. 10 నిమిషాల్లో వస్తాయని ఆన్లైన్లో పెట్టుకుంటావు కదా, ఇప్పుడు పెట్టుకో. కొత్తగా ఏంటి నందేమంటున్నావు? సరే, నాకు ఆకలేస్తుంది, బిర్యానీ వెళ్ళి తీసుకురావచ్చుగా. ఇందాకే కదా ఇంత ఫుల్ మీల్స్ తిన్నావు, మళ్ళీ బిర్యానీ ఏంటి? అయినా అది కూడా ఆన్లైన్లో పెడితే వచ్చేస్తుంది కదా, మళ్ళీ అంత ఏమంటావు ఏంటి కొత్తగా? అయితే మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళంటారు? ఫోన్ వస్తుంది. హలో, భయ్యా వచ్చేసారా? ఫస్ట్ ఫ్లోర్ 105. రండి, వస్తున్నాను. ఏ దొంగ, ఆల్రెడీ ఫుడ్ ఆర్డర్ పెట్టావు, ఇటు తెస్తాడా తేడా అని టెస్ట్ చేయడానికే కదా ఇదంతా. తెచ్చుకుంటాను. తెచ్చుకో. ఇదేంటి ఇన్నిసార్లు తింటాను రోజుకి? ఏమొచ్చింది? డెకరేటివ్ ల్యాంప్ అనుకుంటా మేడం. ఇప్పుడే రావాలా? సరే సరే మేడం, నేను పెడతాలేండి. వద్దు బాబు, నేను తీసుకెళ్ళిపోతా, నువ్వు వెళ్ళు. ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అనుకుంటా. ఎందుకు ఇన్స్టాగ్రామ్ క్లోజ్ చేస్తున్నాను, మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను? ఏంటి ఇంత బరువు ఉంది ఇది? ఏంటి? ఏం లేదు. దీనికో ఇన్స్టా రీల్స్ చూసి పిచ్చి పట్టినట్టుంది. బిర్యానీ చాలా పెద్ద ప్యాకెట్లు ఇచ్చినట్టున్నాడు. నీకు ఒకటేనా అపార్ట్మెంట్ మొత్తానికే? ఏంటది? డెకరేటివ్ ల్యాంప్. డెకరేటివ్ ల్యాంపా? మొన్న అదేదో పెట్టావు, ఎంత ఉంటది? అది స్టడీ ల్యాంప్. స్టడీ ల్యాంప్? నువ్వేనా చదువుకున్నా అమ్మాయి స్టడీ ల్యాంప్ పెట్టుకోవడానికి? చదువుతున్నాను కదా అప్పుడప్పుడు. దేంట్లో? ఫోన్లోనా? ఫోన్లోనే చదివినట్టే కదా. మొన్న అదేదో పెట్టావు, అది ఐకియా ల్యాంప్. ఇప్పుడు పెట్టింది ఇది డెకరేటివ్ ల్యాంప్. ఇన్ని ల్యాంప్స్ పెడతావు? నువ్వేనా రాస్తా చేయడానికి